హాయ్ అందరికీ. వెల్కమ్ అండి. వెల్కమ్ టు కాస్మిక్ ప్రాణ టారో సెషన్. ఇవాళ సెషన్ వచ్చేసి వీక్లీ హారోస్కోప్ ఫ్రమ్ డిసెంబర్ 15థ్ నుంచి డిసెంబర్ 21st వరకు ఎలా ఉంది అన్ని రాసుల వారికి అని చూద్దామండి. మీ రాశి టైమ్ స్టాంప్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. వెళ్ళి చెక్ చేసుకోండి. హాయ్ అండి. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూస్తామండి. పర్సనల్‌గా అండ్ ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉంది అనేది చూద్దామండి. పర్సనల్‌గా ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. లైక్ మీరు వైడ్ న్యూ ఓపెనింగ్‌కి వెల్కమ్ చెప్పబోతున్నారు. అండ్ మీ పర్సనల్‌గా మీ పార్ట్నర్‌తో గావచ్చు, మీ చుట్టూ ఉన్న ఫ్యామిలీతో గావచ్చు, మీకు మంచి రిసీవింగ్ అనేది ఉంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ అనేది మీకు రాబోతుందనమాట. ఫైనాన్షియల్ పరంగా ఏస్ ఆఫ్ పెన్సిల్ వచ్చింది. లైక్ మీతో ఒక ఐడియా ఉండడం కానీ, మీకు ఆపర్చునిటీస్ ఓపెన్ అవ్వడం గానీ, ఆపర్చునిటీస్‌కి మీరు ఓపెన్ అవ్వడం గానీ, అలాంటి సిట్యుయేషన్ కనిపిస్తుంది. అండ్ వర్క్ చేస్తే కనుక రిజల్ట్ అనేది 100% ఉంది. మీకు వచ్చిన ఆపర్చునిటీస్ తీసుకొని, మీరు స్టెప్ తీసుకొని వర్క్ చేయాలి. దానికి ఎంతైతే మీరు ఎఫర్ట్స్ పెడతారో, ఆ ఎఫర్ట్స్‌కి 100% అయితే మీకు రిజల్ట్ వస్తుందని కనిపిస్తుందండి. డివోషన్ అండ్ మీరు చేసే పని పట్ల మీకు ఒక రెస్పెక్ట్ ఉండాలి. ఒక రెస్పెక్ట్‌తో ఒక డివోషన్‌తో మీరు మూవ్ అవుతారు. ఇన్ రిలేషన్‌షిప్ వైస్‌గా కూడా మీ పార్ట్నర్ పట్ల మీకొక రెస్పెక్ట్, ఒక నమ్మకము, ఒ ఒక అండర్‌స్టాండింగ్ పార్ట్నర్ ఎలా ఉంటారో అలా ఉంటారండి మీరు. ఇన్ బోత్ ఫైనాన్షియల్ పరంగా అండ్ పర్సనల్ పరంగా ఈ వారం మీకు చాలా బావుందండి. థాంక్ యూ. హాయ్ అండి. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూస్తామండి. పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా ఎలా ఉందో చూద్దాము. పర్సనల్‌గా వచ్చేసి హై ప్రీస్టెస్ వచ్చింది. లైక్ మీ ఇంట్యూషన్‌ని, మీ గట్ ఫీలింగ్‌ని అయితే నమ్మాల్సిన అవసరం ఉంది. ఈ ఈ ప్రెజెంట్ వీక్‌లో మీకి. అండ్ మీకు తెలియని విషయాలు తెలియబోతున్నాయి ఈ వారము పర్సనల్ పరంగా. అండ్ మీ ఇంట్యూషన్‌ని కానీ, మీ గట్ ఫీలింగ్ లైక్ మీ ట్రస్ట్ మీరేదైతే నమ్ముతున్నారో అవి నిజాలవ్వబోతున్నాయన్నమాట. అండ్ ప్రొఫెషనల్‌గా చూసుకుంటే మీకి 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. లైక్ ఈ వారం మీకు ఏవైనా ఆప్షన్స్ రావడం గానీ, లేకపోతే మీరు ఒక 2 ఆప్షన్స్ మధ్య స్ట్రక్ అవ్వటం గానీ, ఏ డెసిషన్ తీసుకోలేకపోవడం గానీ, ఏ డెసిషన్ తీసుకోవాలి ఇదా? అదా? అని ఒక చాయిస్ మేకింగ్ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుందనమాట. మీరేదైతే నమ్ముతారో, ఆ నమ్మకం తోటి వెళ్ళిపోండి. లైక్ మీకిది మంచిగా అనిపిస్తే ఇది, లేకపోతే ఇది అండ్ రీజన్స్ వెతకండి. వై దిస్ అండ్ వై నాట్ దట్ అనేసి ఎందుకు ఇది తీసుకుంటున్నాము, ఎందుకు అది అనేది ఒక పర్టిక్యులర్ రీజన్ అనేది మీరు చూసుకొని దెన్ ప్రొసీడ్ అవ్వండి. ఫైనాన్షియల్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా లేకపోతే కెరీర్ పరంగా ఈ మెసేజ్ చూసుకోండి. ఫర్‌గివ్‌నెస్ వచ్చిందండి మీకు మెసేజ్ వచ్చేసి. లైక్ పాస్ట్‌లో ఏమైనా జరిగుండుండొచ్చు. ఆహ్, అన్నీ పెట్టుకొని బ్లాక్ లాగా క్రియేట్ చేసుకొని మీ ఎనర్జీని మీరే డౌన్ చేసుకోవద్దండి. ఓకే. అవన్నీ ఫర్‌గివ్ చేసేసి అంటే వాళ్ళ పర్సన్స్‌ని కావచ్చు, ఏదైనా సరే వాటి నుంచి ఒక రిలీఫ్ అనేది తీసుకొని ఈ వీక్ ఈ వీక్‌లో పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ యూ హావ్ అ పాజిటివిటీ ఇన్ పర్సనల్ లైఫ్ అయితే. బట్ ఇఫ్ ఫైనాన్షియల్ పరంగా మాత్రం థాట్స్ అనేది పాజిటివ్‌గా పెట్టుకొని ఇట్స్ నాట్ ఎ నెగెటివ్ కార్డ్. బట్ పాజిటివ్‌గా పెట్టుకొని లైక్ డెసిషన్ అనేది క్లారిటీగా తీసుకుంటే సరిపోతుంది. థాంక్ యూ. హాయ్ అండి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దామండి. పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్, కెరీర్, ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉందో చూద్దాం.
పర్సనల్‌గా 3 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. లైక్ మీరు అనుకున్నది జరగకపోవడం కానీ, ఈ వారం మీరేదైనా ఎక్స్‌పెక్ట్ చేసుండుంటారు. లైక్ ఫ్యామిలీ నుంచి కానివ్వచ్చు, మీ పార్ట్నర్ దగ్గర నుంచి కానివ్వచ్చు. అవి జరగకపోవటం. దానివల్ల ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందండి. అండ్ ప్రొఫెషనల్ పరంగా వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. లైక్ మీరు చాలా వెల్కమింగ్‌గా ఉన్నారు ఆపర్చునిటీస్‌కి. ఆపర్చునిటీస్ తీసుకుంటారు కూడా. ఏంటి అంటే స్టెప్ తీసుకునే ముందు ఒక సెకండ్ ఆలోచించి తీసుకోండి. ఎనర్జీ అయితే బావుంది. అండ్ ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. దట్స్ ఇట్, ఏం లేదు ఇంకా. అండ్ మెసేజ్ వచ్చేసి మిథున రాశి వారికి లైక్ రిపేర్ వచ్చిందండి. ఏదైతే మీ డిసప్పాయింట్‌మెంట్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ ఉందో దాని నుంచి త్వరగా బయటికి వచ్చేయండి. అది చిన్న మెసేజ్ ఇచ్చింది యూనివర్స్ మీకు. బట్ నాట్ అన్ ఇష్యూ. అది పెద్ద విషయం అయితే ఏం కాదు. పాజిటివ్‌గా ఉండండి. చాలా చిన్న విషయమే. అండ్ కొంచెం చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అనుకున్నది జరగకపోతే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట అంతే. బట్ దాన్ని మెల్లగా రిపేర్ చేసుకోండి. లైక్ దాని నుంచి బయటకొచ్చేసి కామ్ అయిపోండి. ఓకే. ప్రొఫెషనల్ పరంగా అయితే మీ ఎనర్జీ బావుందండి. స్టెప్ తీసుకోవచ్చు మీరు. ఓకే. థాంక్ యూ. హాయ్ అండి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దామండి. పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా ఈ వారం ఎలా ఉందో చూద్దాము. పర్సనల్‌గా కింగ్ ఆఫ్ పెన్సిల్ వచ్చింది. ఈ వారం అంతా ఎలా ఉంది అంటే ఒక సక్సెస్. అంటే ఇప్పటి వరకు కష్టపడి వచ్చిన స్టేజ్‌కి మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలవబోతున్నారు. మిమ్మల్ని వేరే వాళ్ళు ఒక రోల్ మోడల్ లాగా, ఒక రియల్ లీడర్ లాగా చూడబోతున్నారనమాట. మీ పర్సనల్ లైఫ్‌లో మీ చుట్టూ వైబ్రేషన్ అనేది మిమ్మల్ని అర్థం చేసుకునేలాగా, మిమ్మల్ని ఒక లీడర్ లాగా, ఒక మెంటర్ లాగా, ఒక గైడర్ లాగా చూడడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ వారం ఎనర్జీ బాగుంది. అండ్ ఫైనాన్షియల్ పరంగా వచ్చేసి సన్ కార్డ్ వచ్చిందండి. అండ్ ఫైనాన్షియల్ పరంగా కూడా బావుంది. ఎలా అంటే ఒక పీరియడ్ ఏదైతే మీరు ఇప్పటివరకు ఫేస్ చేసిన ఒక స్ట్రగుల్ నుంచి కానివ్వండి, లేకపోతే ఆహ్, ఏదైనా ఒక హార్డ్ పీరియడ్ నుంచి ఒక న్యూ వెల్కమింగ్‌కి మీరు ఓపెన్ చెప్పబోతున్నారు. ఒక న్యూ ఆపర్చునిటీస్‌కి వెల్కమ్ చెప్పబోతున్నారు. క్లారిటీ రాబోతుంది లైఫ్‌లో. ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయన్నమాట. అండ్ చుట్టూ ఉన్న వాళ్ళు మీ మాట వినటం కానీ, లైక్ ఆ సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. మెసేజ్ వచ్చేసి ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది. లైక్ ఏ ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అంటే ఇప్పటివరకు పాస్ట్‌లో జరిగిన ఏమంటారు? ఆ పీరియడ్ అనేది ఎండ్ అయిపోయి ఒక న్యూ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి మీరు వెల్కమ్ చెప్పబోతున్నారండి. ఆపర్చునిటీస్‌ని వెల్కమ్ చేస్తున్నారు మీరు. ఆపర్చునిటీస్ తీసుకోబోతున్నారు. అండ్ గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వబోతుందనమాట. ఈ పీరియడ్ మీకు బావుంది ఇవాళ. ఓవరాల్‌గా మీకు పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా ఎనర్జీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. హలో అండి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దామండి. పర్సనల్ పరంగా అండ్ ప్రొఫెషనల్, ఫైనాన్షియల్, కెరీర్ పరంగా ఎలా ఉందో చూద్దామండి. పర్సనల్‌గా అయితే 3 ఆఫ్ కప్స్ వచ్చిందండి. లైక్ ఒక జాయ్‌ఫుల్ వాతావరణం కానివ్వండి, ఒక సక్సెస్ మూమెంట్ గానివ్వండి, ఒక ఒక ఫ్రెండ్లీ ఆహ్, ఏమంటారు? ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది కనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అయితే కనిపిస్తుంది. ఓకే. ఫైనాన్షియల్ పరంగా చూద్దాం మెసేజ్ ప్రొఫెషనల్. 3 ఆఫ్ పెంటిసిల్ వచ్చిందండి మీకు. లైక్ హెల్ప్‌ని రిసీవ్ చేసుకోవడం గానివ్వండి, మీకు ఎవరైనా హెల్ప్ చేయడం గానివ్వండి, మీ పనిలో ఒక హెల్ప్ అనేది కనిపిస్తుంది. అండ్ సక్సెస్ కూడా కనిపిస్తుంది. అండ్ ఒక రికగ్నైజేషన్ కనిపిస్తుంది. మీ పనిని రికగ్నైజ్ చేయడం గానివ్వండి, ఒక్కరు మిమ్మల్ని మీ అచీవ్‌మెంట్‌ని, సక్సెస్‌ని
ఐ మీన్ గుర్తించడం గానివ్వండి, ఇలాంటివైతే కనిపిస్తున్నాయండి ఈ వారం మీకు. మెసేజ్ వచ్చేసి కమిట్మెంట్ అండి. మీరు ఈ వారం ఒక కమిట్మెంట్‌కి రాబోతున్నారు. లైక్ ఏదైనా డెసిషన్ మేకింగ్ కానివ్వండి, ఒక లైఫ్‌లో ఒక కమిట్మెంట్ అనేది తీసుకోబోతున్నారు. ఓవరాల్‌గా అయితే ఎనర్జీ చాలా బావుందండి ఈ వారము. పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా. థ్యాంక్ యూ అండి. హలో అండి. కన్య రాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దామండి. పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా ఎలా ఉందో చూద్దాము. పర్సనల్‌గా అయితే 7 ఆఫ్ కప్స్ వచ్చింది. లైక్ మీకు సిట్యుయేషన్స్ చాలా అవకాశాలిచ్చేశాయి. లైక్ ఏదైనా ఇదా? అదా? అని ఇదా? అదా? అనే సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. ఏది చూజ్ చేసుకోవాలనేది ఒక క్లారిటీ లేదు. టైం తీసుకొని ఏంటి అనేది ఒక స్టేబుల్ డెసిషన్స్‌కనేది రండి. అండ్ ఫైనాన్షియల్ పరంగా వచ్చేసి కింగ్ ఆఫ్ పెన్సిలొచ్చింది. లైక్ ఏమంటారు, ఇప్పటి వరకు మీరు కష్టపడి వచ్చిన సిట్యుయేషన్‌కి మీకొక గుర్తింపనేది లభించబోతుందనమాట ఈ వారము. అండ్ ఫైనాన్షియల్ ఎనర్జీస్ కూడా బావున్నాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ కష్టాన్ని గుర్తిస్తారనమాట ఈ వారము. అండ్ గ్రోతొచ్చింది. మీతో పాటి మీ పక్కన వాళ్ళని కూడా ఎదగటానికి మీరైతే హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారండి. ఓపెన్‌గా ఉంటారు మీరు. ఇన్ ద రిథమ్ ఆఫ్ యూనిటీ అంటే కలిసికట్టుగా ఉండే స్వభావం అన్నమాట. అందరిని వెల్కమ్ చేయటం అండ్ వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇవ్వడం. ఇలాంటి సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని వాళ్ళొక రోల్ మోడల్‌గా కూడా తీసుకుంటారు. ఓవరాల్‌గా బావుంది. బట్ ఏమంటే పర్సనల్ లైఫ్ పరంగా ఏదైనా డెసిషన్ మేకింగ్ టైమ్‌లో చిన్న క్లారిటీ తీసుకొని తర్వాత డెసిషన్ తీసుకుంటే బెటర్ అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దామండి. పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా ఈ వారం ఎలా ఉందో చూద్దామండి. పర్సనల్‌గా వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చిందండి. లైక్ సిట్యుయేషన్స్‌ని మీరు క్లియర్‌గా చూడండి. ఏం పర్వాలేదు. తొందర అవసరం లేదు. పర్సనల్ లైఫ్‌లో మీకేం మెసేజ్ వస్తుందంటే, తొందర అవసరం లేదు. దాన్ని ఫోర్స్ చేయొద్దు. ఏ విషయాన్నైనా ఫోర్స్ చేయొద్దు. లెట్ నేచర్ డూ ఇట్. దానంతట అదే అది అవ్వనివ్వండి. మీరు సరెండర్ అయ్యి ఒక ఫ్లోలో వెళ్ళిపోమని మెసేజ్ వస్తుందండి మీకి. సరెండర్ టు ద థింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ థింగ్స్‌కి మీరు సరెండర్ అవ్వండి. అండ్ ప్రొఫెషనల్ పరంగా పేజ్ ఆఫ్ పెన్సిల్ వచ్చింది. లైక్ మీకు ఏవైనా అవకాశాలు గానివ్వండి, ఆపర్చునిటీస్ కానివ్వండి, న్యూ జాబ్ కానివ్వండి, న్యూ వర్క్ కానివ్వండి, అన్నీ ఆరిజిన్‌లో ఉన్నాయి. లైక్ మీరింక స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అన్నమాట. ఏమంటే ట్రై చేసిన వాటికనేది సక్సెస్ అనేది మీరు ఆరిజిన్‌లో ఉన్నారు. బట్ ఈ టైంలో మీరు ఒకసారి క్వెషన్ చేసుకోండి దట్ ఐ యామ్ రెడీ. ఈ థింగ్స్‌కి నేను రెడీగా ఉన్నానా? న్యూ థింగ్స్‌కి అనేసి. ఇఫ్ యూ ఆర్ రెడీ, గో అహెడ్. ఏం లేదు. ఒక కమిట్మెంట్‌తో వెళ్ళిపోండి ముందుకి. మీరు చెయ్యగలరు. అన్నీ ఆరిజిన్‌లో ఉన్నాయి మీకు. ఫైనాన్షియల్‌గా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, అన్నీ ఆరిజిన్‌లో ఉన్నాయి. లిజనింగ్ వచ్చిందండి. లిజన్ టు యువర్ ట్రూ సెల్ఫ్. ఇన్నర్‌గా మీ హార్ట్ ఏం చెప్తుంది అని ఆలోచించి ఒక ఫ్లోలో ఎళ్ళిపోండి. అండ్ థింగ్స్‌ని డ్రాగ్ చేయొద్దు, లాగొద్దు అన్నమాట. అవి న్యాచురల్‌గా జరగనివ్వండి. వాటిని న్యాచురల్‌గా నేచర్ పరంగా జరగనివ్వండి. మీరు దాన్ని పుష్ చేయడం కానీ, బలవంతంగా ఫోర్స్ చేయడం కానీ చెయ్యొద్దు. ఓకే. ఓవరాల్‌గా ఎనర్జీ బావుంది. జస్ట్ చిన్న మెసేజ్. ఫోర్స్ చేయొద్దు. న్యాచురల్‌గా హ్యాపెన్ అవ్వనివ్వండి. మీ ఇన్నర్ సెల్ఫ్‌కి మీ కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్. ఏదైతే సైలెన్స్‌లో నుంచి వచ్చే ఆన్సర్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఓకే. థాంక్ యూ. హాయ్ అండి. వృచ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దామండి. పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా.
పర్సనల్‌గా వచ్చేసి 3 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. ఏదైతే మీరు స్టెప్స్ తీసుకున్నారో న్యూ సైడ్‌కి కానివ్వండి, ఒక న్యూ న్యూ పాత్‌లో మీరు ఏదైతే స్టెప్ తీసుకున్నారో, ఆ స్టెప్‌లో గివ్ బ్యాక్ ఇవ్వకుండా, వెనకడుగు వేయకుండా మూవ్ అవ్వండి. మీ సెల్ఫ్‌కి మీరు చెప్పండి. లైక్ యూ ఆర్ ఇన్ ద రైట్ పాత్ అన్నమాట. మూవ్ అవ్వు. అలానే ఎంకరేజ్ చేయండి. మీ సెల్ఫ్‌ని మీరే ఎంకరేజ్ చేయండి. మీరు రైట్ పాత్‌లో ఉన్నారు. లైక్ యూ ఆర్ గోయింగ్ ఇన్ ఎ రైట్ పాత్. ఆ పాత్‌లోనే మీరు వెళ్ళండి. అండ్ సక్సెస్ అనేది స్లో ఉన్నా గానీ, రిజల్ట్ అనేది కన్ఫర్మ్‌గా అయితే ఉండబోతుందండి. అండ్ ఫైనాన్షియల్ పరంగా అయితే ప్రొఫెషనల్ పరంగా మీకు 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. యాంగ్జైటీ, ఒక వర్రీ అండ్ కొంచెం డిస్సాటిస్ఫాక్షను, థింగ్స్ గురించి వరీ అవ్వటము, ఇలాంటిదైతే కనిపిస్తుంది. కొంచెం నిద్ర లేకపోవడం, హెడేక్స్, మైగ్రేన్ ఇలా కనిపిస్తుంది అండి ఈ వారం మీకు. ఓవర్‌గా స్ట్రెస్ తీసుకుంటున్నారు. మెయిన్‌గా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఒక విషయం గురించి. పర్సనల్ కాకుండా ప్రొఫెషనల్ పరంగా అన్నీ ఇలా థింక్ చేస్తున్నారన్నమాట. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ వారం మీరు. ఆహ్, వాటి వల్ల మీరు రియాలిటీని చూడలేకపోతున్నారు అన్నమాట. సో, టేక్ యూర్ టైమ్ అండ్ ఏంటి సిట్యుయేషన్ అనేది ఫుల్‌గా వ్యూ చేసుకోండి. బికాజ్ ఎప్పుడు సిట్యుయేషన్ ఒకేలా ఉండదు అని గుర్తుపెట్టుకోండి. అండ్ మెసేజ్ యాక్సెప్టెన్స్. సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేసి ఫ్లోలో వెళ్ళిపోవడము చాలా బెటర్. డోంట్ ఓవర్ థింక్ అన్నమాట. ఓవర్ థింక్ చేయొద్దు. సిట్యుయేషన్‌ని జస్ట్ యాక్సెప్ట్ చేసి అలా వెళ్ళిపోండి. ఎనర్జీ వచ్చేసి ఈ వారం బావుంది మీకి. బట్ ఓవర్ థింకింగ్ అనేది చేయకుండా ఉంటే పాజిటివ్ థాట్స్‌ని వెల్కమ్ చేస్తే బావుందండి మీకి. థాంక్ యూ. హాయ్ అండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉందో ప్రొఫెషనల్‌గా అండ్ పర్సనల్ పరంగా ఎలా ఉందో చూద్దామండి. పర్సనల్‌గా 6 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. లైక్ మీకొక గుర్తింపు రావడం, మీరు చేసిన పనులకు ఒక గుర్తింపు రావడం, ఒక సక్సెస్ చూడడము, ఒక జాయ్‌ఫుల్ ఎన్విరాన్మెంట్, సెలబ్రేషన్ ఎన్విరాన్మెంట్ అనేది కనిపిస్తుందండి. అండ్ ప్రొఫెషనల్ పరంగా హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చేసింది. లైక్ ఏవైనా సరే ప్రొఫెషనల్ పరంగా థింగ్స్‌ని ఫోర్స్ చేయొద్దు. క్లారిటీ తీసుకొని మూవ్ అవ్వండి. వాటంతట అవి న్యాచురల్‌గా ఫార్మ్ అవ్వడానికి, లేకపోతే అవ్వటానికి ఆహ్, వదిలేయండి. మీరు వాటినేమి ఫోర్స్ చేయొద్దు. సరెండర్ అయిపోయి సిట్యుయేషన్‌కి ఫ్లోలో వెళ్ళిపోండి. ఓకే. అండ్ హార్మోనీ వచ్చింది మెసేజ్‌లో. ఏవైనా సరే సిట్యుయేషన్స్ ఏవైనా సరే అవి బ్యాడ్ అయినా గానివ్వండి, గుడ్ అయినా గానివ్వండి అన్నిటిని పాజిటివ్‌గా తీసుకొని దాన్ని అడ్మిట్ చేసుకోండి. అడాప్ట్ చేసుకోండి. అండ్ మూవ్ అవ్వండి. సరెండర్ అయిపోయి మూవ్ అవ్విపోండి. ఎందుకంటే యూనివర్స్ మీకు గైడ్‌గా ఉందనేది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఫోర్స్ చేయొద్దు. లెట్ ద నేచర్ డూ ఇట్ థింగ్స్. నేచర్‌ని వాటంతటా అవి పని చేసుకోనివ్వండి. మీరైతే ఫోర్స్ ఏం చెయ్యొద్దు. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే. సరెండర్ అయిపోండి. జరిగే సిట్యుయేషన్‌కి సరెండర్ అయిపోండి. థాంక్ యూ. హలో అండి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దామండి. పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా. పర్సనల్‌గా కింగ్ ఆఫ్ పెన్సిలొచ్చింది. మీరిప్పుడు ఏదైతే పొజిషన్‌లో ఉన్నారో, ఆ పొజిషన్‌కి రావడానికి చాలా కష్టపడ్డారనమాట. అండ్ దానికి తగ్గ గుర్తింపనేది దక్కబోతుంది. మీకు లభించబోతుంది. దానికి తగ్గ గుర్తింపనేది లభించబోతుంది. లైఫ్‌లో ఒక స్టెబిలిటీ అనేది మీకు రాబోతుందనమాట. అంటే పక్కనున్న వాళ్ళు కూడా మీ ఏమంటారు? మీ కష్టాన్ని గుర్తించబోతున్నారనమాట. అండ్ ప్రొఫెషనల్ పరంగా వచ్చేసి 10 ఆఫ్ కప్స్ వచ్చిందండి. అంటే ఒక జాయ్‌ఫుల్ వాతావరణం కానివ్వండి, మీ సక్సెస్‌ని పంచుకోవడం గానివ్వండి, ఫైనాన్షియల్ పరంగా, కెరీర్ పరంగా అంత ఓవరాల్‌గా పీరియడ్ అనేది బావుంది మీకు.
సక్సెస్, ఇలా జాయ్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ అది కనిపిస్తుందనమాట. గార్డియన్ వచ్చింది. మీరిప్పుడు ఏదైతే పొజిషన్‌లో ఉన్నారో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు మీరు. మీరు ఆ ట్రెజర్‌ని గాని, మీరు సంపాదించిన మనీని గావచ్చు, లేకపోతే మీరు సంపాదించిన పేరు కావచ్చు, దాన్ని మీరు 100% నిలబెట్టుకుంటారనమాట. దానికి ఒక మంచి ఏమంటారు సపోర్ట్ ఇస్తారు మీకు. మీ లైఫ్‌లో ఒక సపోర్ట్ దొరుకుతుంది మీకు. అండ్ మీకొక రికగ్నైజేషన్ కూడా దొరుకుతుంది. అండ్ ఆ రికగ్నైజేషన్‌ని, ఆ గుర్తింపుని మీరు సేఫ్‌గా నిలబెట్టుకుంటారనమాట. ఓవరాల్‌గా అయితే ఎనర్జీ చాలా బావుందండి మీకీ వారము. థాంక్ యూ. హలో అండి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దామండి పీరియడ్. పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా ఎలా ఉందో చూద్దాము. పర్సనల్‌గా మీకు 6 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. లైక్ మీరు ఒక న్యూ స్టార్ట్ చేయబోతున్నారు లైఫ్‌లో. ఒక న్యూ జర్నీకి వెల్కమ్ చెప్పబోతున్నారు. అంటే మీకు అది ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ లేదు. లైక్ ఎలా ఎళ్తున్నాము? వే ఏంటి? పాత్ ఏంటి? ఒకవేళ క్లారిటీ లేదు. లేకపోయినా గానీ మీరు వెళ్ళాలనుకుంటున్నారు. లైక్ మీరు అందులో సక్సెస్ అయితే చూస్తారండి. ప్రొఫెషనల్ పరంగా. మీకు ఏ డెసిషన్ అయినా తీసుకోవడానికి ఒక క్లారిటీ లేదు. బట్ ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది అని మీరు నమ్ముతున్నారు. సో, మీరు ఆ పాత్‌లో మూవ్ అవుతున్నారనమాట. అండ్ ప్రొఫెషనల్ పరంగా 10 ఆఫ్ వాండ్స్ వచ్చింది. లైక్ ఏంటి అంటే ఒక బర్డెన్ అనేది మీరు మోస్తున్నారనమాట. ఆల్మోస్ట్ మీరు ఫినిష్ లైన్ దగ్గరున్నారు. లైక్ ఇంకా ఆల్మోస్ట్ మీరు ఫినిష్ లైన్ దగ్గరలోనే ఉన్నారు. బట్ ఈ టైంలో గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వర్క్ అనేది కంప్లీట్ అవుతే మీరింకా ఒక బ్రేక్ తీసుకోవచ్చు. లైక్ ఒక ఫేజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను బ్రేక్ తీసుకోవచ్చు అనే ఫుల్‌ఫిల్‌మెంట్ మూమెంట్ కూడా కనిపిస్తుందండి మీకి. మెసేజ్ వచ్చేసి కమిట్మెంట్. మీరు ఏదైతే ఒక కమిట్మెంట్‌తో ఒక న్యూ వర్క్ స్టార్ట్ చేశారో, ఆ కమిట్మెంట్‌ని అలానే ఆహ్, ఉంచండి. లైక్ మీరు ట్రావెల్ చేస్తున్నారు. ఈవెన్ దో మీరు వెళ్ళే పని, చేసే పని కష్టంగా ఉండుండొచ్చు. బట్ మీరు ఆ కమిట్మెంట్‌తో వెళ్తున్నారు గాబట్టి, ఓ ట్రస్ట్‌తో, నమ్మకంతో వెళ్తున్నారు గాబట్టి సక్సెస్ అనేది మీరు చూస్తారండి. ఓవరాల్‌గా ఎనర్జీ బావుంది. కమిట్మెంట్‌తో మీరు ముందడుగు వేయండి. అండ్ ఏ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు బర్డెన్ మోస్తున్నారో, ఆ బర్డెన్ నుంచి త్వరలోనే మీకొక రిలీఫ్ అనేది దొరకబోతుంది అని చెప్తుందండి యూనివర్స్ మీకి. థాంక్ యూ. ఎలా ఉందో చూద్దామండి పీరియడ్ పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా పీరియడ్ ఎలా ఉందో చూద్దామండి. పర్సనల్‌గా నైట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందండి. ఎనర్జీ అనేది ఒక ప్యాషనేట్ ఎనర్జీతో మీరు మూవ్ అవుతున్నారు. అవకాశాలనేవి మీకు ఓపెన్‌గా ఉన్నాయి. వాటి కోసం మీరెళ్తున్నారు. పర్సనల్ ఎనర్జీ అయితే చాలా బావుంది. మీరేదైనా సరే పర్సనల్‌గా చేసేటప్పుడు స్టెప్ వేసేటప్పుడు ఈ కార్డయితే మీకు పుష్ చేస్తుందనమాట. అడుగు వెయ్యమని. బట్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ ప్లాన్ అనేది క్లియర్‌గా ఉందా? లైక్ ఆ ప్లాన్ గురించి అండ్ మీరు చేసే పని గురించి ఒక క్లారిటీతో, ఒక విజన్‌తో వెళ్ళండి. అండ్ ఫైనాన్షియల్, ప్రొఫెషనల్ పరంగా కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. సిట్యుయేషన్స్ మీకు అనుకూలంగా ఉన్నా, లేకున్నా గానీ, మీరు చాలా స్టడీగా ఉన్నారనమాట. ఒక స్టేబుల్ ఎనర్జీ అనేది కనిపిస్తుందనమాట ఈ వారము. థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి అని మీరు చాలా బలంగా నమ్ముతున్నారనమాట. మీ ఎమోషన్స్‌ని బయట పెట్టకుండా లైక్ స్టేబుల్‌గా ఉన్నారు మీరు. అండ్ మెసేజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది. లైక్ ఒక చేంజ్ అనేది లైఫ్‌లో జరగబోతుంది. ఆ చేంజ్ అండ్ మీరు వేసే అడుగు అనేది చాలా కంఫర్టింగ్‌గా ఉండబోతుంది. బట్ ఒక్కసారి ఆహ్
మీ విజన్‌ని, ప్లాన్‌ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్న ఆ ప్లాన్‌ని చేసే పనిని క్లియర్‌గా అనుకోని స్టెప్ తీసుకుంటే లైఫ్‌లో ఒక మేజర్ చేంజ్ కానివ్వండి, ఒక మేజర్ ఈవెంట్ కానివ్వండి, లైఫ్‌లో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓవరాల్‌గా ఎనర్జీ బావుందండి మీకు ఈ వారం. థాంక్ యూ.